బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టు ది రూల్ ప్రీమియర్ నిమిత్తం సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై అల్లు అర్జున్ని థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయగా మధ్యంతర బెయిల్తో వారు విడుదలయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సీరియస్ అవుతూ అసెంబ్లీ సాక్షిగా ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు ఉండవంటూ ఆర్డర్ జారీ చేశారు. అంతకుముందు పోలీసులు కొన్ని వీడియోలను విడుదల చేసి ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎలా కారణమయ్యాడో వివరించారు. అయితే ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని, దీనిపై 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు అల్లు అర్జున్ టార్గెట్గా ఉన్న ఈ కేసు ఇప్పుడు పోలీసుల వైపు టర్న్ తీసుకుంది. మరి ఎన్హెచ్ఆర్సీ నోటీసుల నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సిపి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సింది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్, పుష్ప 2 నిర్మాతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టు ది రూల్ ప్రీమియర్ నిమిత్తం సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై అల్లు అర్జున్ని థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్తో వారు విడుదలయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సీరియస్ అవుతూ అసెంబ్లీ సాక్షిగా ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు ఉండవంటూ ఆర్డర్ జారీ చేశారు. అంతకుముందు పోలీసులు కొన్ని వీడియోలను విడుదల చేసి ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎలా కారణమయ్యాడో వివరించారు. అయితే ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని, దీనిపై 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు అల్లు అర్జున్ టార్గెట్గా ఉన్న ఈ కేసు ఇప్పుడు పోలీసుల వైపు టర్న్ తీసుకుంది. మరి ఎన్హెచ్ఆర్సీ నోటీసుల నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సిపి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సింది. కాగా ఈ ఘటనలో ఇప్పటికే హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్, పుష్ప 2 నిర్మాతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.